మజిల్ బిల్డింగ్ అనేది చాలా పేషెన్స్‌తో కూడిందనమాట. మజిల్ బిల్డింగ్ చేయాలంటే మనకి చాలా పేషెన్సీ ఉండాలి. చాలామంది పేషెన్స్‌ని కోల్పోయి మజిల్ బిల్డింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది. సో, వాళ్ళకి ఆ మజిల్ బిల్డ్ చేయడానికి కావాల్సిన టైం అనేది ఇవ్వరు. సో, దానికోసం ఏంటంటే షార్ట్ కట్స్ అనేవి వెతుక్కుంటారు. ఆ షార్ట్ కట్స్‌లో యూజ్ చేసే డేంజరస్ ప్రొడక్ట్ ఏంటంటే స్టెరాయిడ్స్. ఈరోజు వీడియోలో మనం స్టెరాయిడ్స్ వల్ల యూజెస్ ఏంటి? స్టెరాయిడ్స్ యూజ్ చేస్తే నిజంగానే ఫాస్ట్‌గా మనం బాడీని బిల్డ్ చేయగలుగుతామా? స్టెరాయిడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మొత్తం స్టెరాయిడ్స్ గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టెరాయిడ్స్ గురించి. సో, మీరు గనక నా ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు స్టెరాయిడ్ అంటే ఏంటో చూద్దాం. స్టెరాయిడ్ అనేది ఒక సింథటిక్ వెర్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అనమాట. సింథటిక్ వెర్షన్ అంటే మనం నేచురల్‌గా బాడీ ప్రొడ్యూస్ చేసే టెస్టోస్టెరాన్‌ని ఆర్టిఫిషియల్‌గా తయారు చేస్తారనమాట. సో, దాన్ని మన బాడీలోకి పంపిస్తారు. మన మజిల్ బిల్డ్ అవ్వడానికి, రికవరీ అవ్వడానికి మనకి టెస్టోస్టెరాన్ అనేది కావాలి. సో, దాన్నేంటంటే ఆర్టిఫిషియల్‌గా మన బాడీలోకి పంపిస్తారనమాట. అది స్టెరాయిడ్. ఇప్పుడు మనం స్టెరాయిడ్స్ తీసుకుంటే స్టెరాయిడ్స్ ఏం చేస్తదంటే మన బాడీలో ఉన్న ప్రోటీన్ సింథసిస్‌ని ఇంక్రీజ్ చేస్తది. మనం తిన్న ఫుడ్‌లో ఉన్న ప్రోటీన్‌ని మన బాడీకి ఎంత యూజ్ చేయాలో అంత యూజ్ చేస్తదనమాట. దానివల్ల ఏమవుద్దంటే మజిల్ అనేది గ్రోత్ అవుతది. నెక్స్ట్ ఏంటంటే రికవరీ రేట్. మనం ఎంత లాంగ్ సెషన్స్ వర్కౌట్ చేసినా సరే మన మజిల్స్ అనేవి స్టెరాయిడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే త్వరగా రికవర్ అయిపోతాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం 6 మంత్స్ వర్కౌట్ చేస్తే వచ్చే రిజల్ట్స్ మనకి 3-4 మంత్స్‌లోనే వస్తాయన్నమాట. పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతాయన్నమాట స్టెరాయిడ్స్. నెక్స్ట్ ఏంటంటే బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తది. దానివల్ల మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయన్నమాట. సో, మనం లాంగర్ సెషన్స్ వర్కౌట్ చేయడానికి చాలా యూజ్ అవుతది. నెక్స్ట్ ఇది ఏం చేస్తదంటే మనం మజిల్ సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తాం. మనం నేచురల్‌గా వర్కౌట్ చేసుకుంటూ ఎళ్తే మన మజిల్ పెరగడానికి చాలా టైం పడుద్ది. కానీ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల మన మజిల్ మాస్ అనేది చాలా త్వరగా గ్రోత్ అవుతది. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెంత్. మనం నేచురల్‌గా వర్కౌట్ చేసుకుంటూ ఎళ్తే మనం వర్కౌట్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకొని రికవరీ అయ్యి మళ్ళీ వర్కౌట్ చేయడానికి కొంచెం టైం పడతది. కానీ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మనం త్వరగా రికవర్ అవుతాము. అలాగే మన స్ట్రెంత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతది. ఇవి స్టెరాయిడ్స్ వల్ల వచ్చే యూజెస్. నెక్స్ట్ ఇప్పుడు స్టెరాయిడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ సైడ్ ఎఫెక్ట్స్. ఫిజికల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఫేస్ మీద పింపుల్స్ రావడం, నెక్స్ట్ హెయిర్ లాస్ అవ్వడం, నెక్స్ట్ ఏంటంటే మ్యాన్ బూబ్స్ రావడం, లివర్ డ్యామేజ్ అవ్వడం ఇలాగ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే హార్మోనల్ సైడ్ ఎఫెక్ట్స్. హార్మోనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇప్పటి వరకు మనం స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఆర్టిఫిషియల్‌గా మనం టెస్టోస్టెరాన్‌ని బాడీలోకి పంపిస్తున్నాం. సో, దానివల్ల ఏమవుద్దంటే మన బాడీ నేచురల్‌గా టెస్టోస్టెరాన్‌ని బిల్డ్ చేయడం మానేస్తదనమాట. నేచురల్‌గా టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసుకోవడం ఆపేస్తది. నెక్స్ట్ ఏంటంటే టెస్టికల్ సైజెస్ అనేవి చిన్నగా అయిపోతాయి. ఇంకోటేంటంటే మూడ్ స్వింగ్స్ రావడం. అంటే ఈజీగా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. లేదంటే కోపం వచ్చేస్తా ఉంటది. ఇవి హార్మోనల్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో, ఇవన్నమాట వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. అసలు స్టెరాయిడ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎవరైతే కాంపిటీషన్‌కెళ్తారో వాళ్ళు మంచి ఫిజిక్ కోసం తక్కువ టైంలో ఎక్కువ వర్కౌట్స్ చేయాలి కాబట్టి సో, వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ అంటే హెవీ లిఫ్టర్స్ అనమాట. ఎవరైతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారో వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అథ్లెట్స్ ఎవరైతే ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు యూజ్ చేస్తారు. సో, వాళ్ళకి తక్కువ టైం ఉంటది కాబట్టి ఫాస్ట్‌గా మజిల్ గ్రోత్ చేయాలి కాబట్టి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో, మనం యూజ్ చేసే క్రియేటిన్, ప్రోటీన్ పౌడర్స్ స్టెరాయిడ్స్‌కి దగ్గరకి కూడా రాలేవు. అంత పవర్‌ఫుల్ స్టెరాయిడ్స్. సో, ఇదనమాట స్టెరాయిడ్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. సో, ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. స్టెరాయిడ్స్ గురించి మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, న్యూట్రిషనల్ టిప్స్ అండ్ వర్కౌట్ టిప్స్ కోసం ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.